హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నేను చాలా మారుమూల గ్రామానికి వచ్చేసాను. వైజాగ్ దాటి అరకు దాటేసి అరకుకి ఆల్మోస్ట్ 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడో చివరనుంది అనమాట. పైకి రావడానికి కూడా అట్లీస్ట్ ఒక సదుపాయం లేదు. లక్కీలీ వీళ్ళు ఏంటంటే ఆ కొండను తవ్వుకుంటూ వీళ్ళే రోడ్డు నిర్మించుకున్నారని విన్నాము ఈ ఊరు వాళ్ళందరూ కలిసి. కానీ అది ఎత్తుపల్లాలు ఉండడం వల్ల కారు కూడా రాలేని పరిస్థితి. ఏమన్నా లారీలు హెవీ వెహికల్స్ మాత్రమే బ్యాలెన్స్ చేయగలవు కాబట్టి అవే వస్తున్నాయి. సో అక్కడ నుంచి మేము కారు అక్కడ ఆపేసి అక్కడ నుంచి లారీలో వచ్చి అక్కడ నుంచి ఇంత పెద్ద రిస్క్ చేసి సీతా గారి కోసం స్పెషల్గా ఈ ఊరు వచ్చాను. ఎందుకంటే ఆవిడ చేసే వ్లాగ్స్ ఎంతో చక్కగా ఉంటాయి. ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని కళ్ళకు కట్టినట్టుగా ఆవిడ వీడియోస్ ద్వారా మనందరం చూస్తూనే ఉన్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, సీతా గారి దగ్గరకు వచ్చేసాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిడతో మాట్లాడి బోలెడన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సీతా గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. చాలా బాగున్నారు నిజంగానే. ఎలా ఉంది ఊరు? మాలపాడు కదా ఊరు పేరు? మాలపాడు ఊరు. ఎగమాలపాడు మేడం. ఎగమాలపాడు ఊరు. సో మీ ఊరికి అమ్మో ఫస్ట్ టైం ఇంత రిస్క్ చేసి, అంటే ఈ ఏరియాకి వచ్చాను అరకుకి వేరే షూట్ కోసము, అంతవరకు వచ్చాను తప్పితే ఇంక అంత పైనకు రాలేదు. బట్ చాలా రిస్క్ చేస్తాం. లారీ ఎక్కి అక్కడ నుంచి ఆ లారీ కూడా హెవీ ఉంది, భయం వేస్తుంది అనమాట. అంత ఎత్తపల్ల. రోజు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు ఒకవేళ అరకు అట్లా వెళ్ళాలన్నప్పుడు? కాలనడకతో నడిచి వెళ్తాం మేడం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ కిందకు వెళ్ళడానికి? 3.5 కిలోమీటర్లు ఉంటాయి. 3.5 కిలోమీటర్ పడుతుంది. అబ్బో, అంత దూరం నడుస్తారా? నడుస్తాం మేడం. అబ్బా, లక్కీలీ మాకు లారీ అక్కడ కనిపించి ఆగింది. వెంటనే మేము అడిగాము, పాపం తీసుకొచ్చారు ఆయన. సో ఎంతో కొంత మేము ఇచ్చి ఇక్కడికి వచ్చాం ఫైనల్లీ. సో మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నాను. బోలెడన్ని విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. ఏంటి అసలు ఈ మారుమూల గ్రామంలో నివసిస్తూ ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోస్ ద్వారా జనాలకు చూపించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేము చేసుకునే పనులు అలా బయట అదే వీడియో ద్వారా చూపిస్తే బాగుంటుందని నేనైతే చేస్తున్నాను మేడం. మీరు చేశారా అలా? మీరే ఐడియానా మీ వారు? మా వారు మీ వారు ఐడియా ఇచ్చారు. ఏం చేస్తారు మీ వారు? ఏం చేస్తారు? స్టూడియోలో వర్క్ చేసేవారు మేడం. ఫోటో స్టూడియోలో. ఇప్పుడైతే హైవే రోడ్డు వచ్చి స్టూడియో పోయాక మామూలు ఖాళీ ఉన్నారు. ఇప్పుడు ఖాళీ ఉన్నారు. సో యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాలో మంచిగా వీడియోస్ అవి వెళ్తున్నాయి. ఏమైనా డబ్బులు వస్తున్నాయా? లేదు మేడం, ప్రస్తుతానికి యూట్యూబ్ నుంచి అయితే ఎక్కువ వ్యూవర్షిప్ లేదు కాబట్టి అట్లా ఇన్స్టాలో బాగా పాపులర్ అయ్యాయి. ఇన్స్టాలో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీరు అలా వీడియోస్ చేసి పెడుతున్నారు? డబ్బులు ఏమీ రాకుండా వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? మేము చేసుకునే పనులు అందరికి తెలిసేలా చేసుకుందాము. అంటే కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా అని చెప్పే ఉద్దేశంతో, డబ్బు కోసం కాదు మేడం. ఓకే. ఇన్స్టాలో బోలెడన్ వీడియోస్ మీకు ఎప్పటికీ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, మీరు చేసే ప్రతి వీడియో కూడా. సో ఎంతమంది మీకు పిల్లలు? అంటే మీ వ్లాగ్స్లో చూస్తూ ఉంటాము, బట్ మన ఛానల్ వ్యూవర్స్కి కొంచెం మందికి తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం. మా పిల్లలు నలుగురు మేడం. మా బావ పిల్లలు 2, మేమే చూసుకుంటున్నాం. వాళ్ళతో కలిపి 6 మంది మేడం. ఓకే. ఎందుకు బావ పిల్లలు మీరే చూస్తున్నారు? ఎందుకనంటే బావకి ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయారు. ఎప్పుడు? 2 కిడ్నీలు ఫెయిల్. ఓకే. ఎప్పుడు చనిపోయారు ఆయన? 1 year 2 years అవుతుంది. ఈ 2 years నుంచి ఆ పిల్లలు మీరే చూస్తున్నారా? మేము చూసుకుంటాం. చదువుకుంటున్నారు మేడం. ఒకరు డిగ్రీ, ఒకరు నర్సింగ్ చేస్తుంది. పెద్ద పిల్లలే మేడం. ఓకే. ఎక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు? ఒకరు కాకినాడ మేడం, ఒకరేమో వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా? ఓకే. సో ఈ మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఒకరు 10th చదువుతున్నారు మేడం. నా అంతే ఉంటది. మీకు 10th క్లాస్ చదివే పాప ఉందా? అవును మేడం. అయ్యో. 10th చదువుతున్నారు. ఒక పాప 6th క్లాసు, 3rd ఒక బాబు. పాప వచ్చేసి యూకేజీ చదువుతుంది. ఓకే. 4 పిల్లలు, చక్కగా పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు. సో మీకు మామూలుగా ఇలా ఉంటున్నారు, బ్లాగ్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా వీళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయేమో, ఇన్స్టా నుంచి డబ్బులు వస్తున్నాయేమో, ఫోన్లే వీళ్ళు బతకగలరు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. తెలియదు కదా మీకు డబ్బులు రావన్న సంగతి వీటిల్లో. సో మీకు మెయిన్ ఉపాధి ఏంటి? దేని ద్వారా బతుకుతూ ఉంటారు మీరు మామూలుగా రెగ్యులర్గా లైఫ్ సాగించడానికి? పనులు మేడం ఎక్కువ అంటే
కూలీ పనులకి వెళ్ళడము, కష్టపడి మనమే పనులు అంటే రాగి పనికి రాగి చేసుకుంటాం. రాగి పని అంటే రాగులు రాగులు, అదే తర్వాత ధాన్యము, సోలు అలా పండిస్తాం మేడం. మీ పొలాలు ఉన్నాయి ఇక్కడ? పొలాలంటే మెట్టు పొలాలే మేడం, అదే చిన్నవి. మీరే తయారు చేసుకొని చేస్తూ ఉంటారు? చేసుకున్నాము. ఈ ఊర్లో కూడా ఎవరికో ఒకరికి 2-3 ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు ఈ పొలాలు ఇప్పుడు మీరు తీసేసుకుంటే అది మీవి కావా? కావు మేడం, ఎవరివి వాళ్ళకే. ఓకే, ఎవరి వాళ్ళకి ఉంటాయి. ఎన్ని ఉన్నాయి మీకు? మాకు చిన్న చిన్నవి ఒక 10 మడలు ఉంటాయి మేడం. ఆ 10 మడిల్లో ఏమేమి వేస్తుంటారు? పొలాలకైతే ధాన్యమే మేడం, చేనులకైతే రాగులు, సోలు అలా వేసుకుంటాం. ఓకే ఓకే. కాఫీ తోటలు అవి? కాఫీ తోట, మిరియాలు ఉంది మేడం. మిరియాలు, కాఫీ తోట కూడా ఉంది. అదే ఒక వీడియోలో చూసాను నేను, కాఫీ తోట ఉంది అని విన్నాము. మరి ఆ కాఫీ ఇవన్నీ పండించినవి ఎక్కడ సంతకెళ్ళి అమ్ముతూ ఉంటారా? సంతకెళ్ళి అమ్ముకుంటాం మేడం. ఎంత వస్తుందండి మీకు అది? అంటే పంట ఆల్మోస్ట్ 6 నెలలు పడుతుందేమో కదా రావడానికి? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మేడం. అన్ని కలిపి సంవత్సరానికి వస్తాయి? సంవత్సరానికి ఒక్కసారే మేడం, మిరియాలు కానీ కాఫీ కానీ ఒక్కసారే వస్తాయి. అప్పుడు ఆ సంవత్సరానికి ఎంత వస్తుంది? మిరియాలు ఇంచుమించు 50 అంత వస్తాయి మేడం. 50,000? మీకు దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే మేమే తీసేస్తాం మేడం, కష్టపడైనా తీస్తాము. అవి అదంతా పోగా మీకు 50,000 మిగులుతుంది అంతే మేడం. మందులు అవేమి ఉండవు కదా? మందులు ఏమి ఉండవు, న్యాచురల్ గా పండుతుంది, వర్షాధార పంట ఇదంతా. అవును మేడం. సో కాఫీకి ఎంత వస్తుంది? కాఫీ కూడా ఇంచుమించు అలాగే మేడం. కాఫీ అంటే తగ్గుతుంది మేడం, ఏంటంటే కేజీ తక్కువే కదా, 140-170 అంతే. ఓకే, మొత్తం దాని మీద రెండింటికి కలిపి 1,00,000 సంవత్సరానికి వాటికి మాత్రం వస్తుంది. చిన్నవన్నీ పిల్లలకి ఫీజులకి అయిపోతున్నాయి మేడం. ఫీజులకి సరిపోతాయి అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఫీజులు? నేనైతే 2 కట్టుకుంటున్నాను మేడం. ఓకే, బాబు పిల్లలకి వాళ్ళకి కడుతున్నారు. మీ పిల్లలు గవర్నమెంట్? గవర్నమెంట్. ఓకే. బాబు పాప అయితే అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్లో. అప్పుడు స్టూడియో ఉండింది కదా మేడం, సాల్తాం అనుకుని వేసేసాము. మధ్యలో రావడానికి ఇక్కడ అవ్వట్లేదు, అప్ అండ్ డౌన్ చేస్తున్నాం పిల్లల కోసం, చదువు కోసం చాలా కష్టపడుతున్నాం. ఓకే, మరి ఇక్కడ పండే పొలాలు ధాన్యం అవి మేమే చేసుకుంటాం మేడం. మీరు వాడుకోవడానికి మాత్రమేనా, అమ్ముతారు అవి కూడా? అవి అమ్మ మేడం, మాకే ఎక్కువ అంటే 2 రైస్ ఉంటుంది కదా మేడం, అవే తింటాం. అవే తింటూ అంటే రేషన్, గవర్నమెంట్ ఇచ్చే రేషన్ అవే తింటూ ఉంటారు. మీకు ఇక్కడ వాటర్ సదుపాయం అవన్నీ బాగానే ఉన్నాయి? వాటర్ సదుపాయం బాగుంటాయి మేడం. ఇవి లేవు కానీ నీళ్ళ సదుపాయం అవన్నీ అయితే ఉన్నాయి మేడం. ఎక్కువగా అయితే ఇసుక పనికి వెళ్తాం మేడం మా విలేజ్ వాళ్ళు. అంటే పెదబయలు మండలానికి వెళ్ళాలి. 6 గంటలు బయలుదేరిన తర్వాత 6 గంటల నుంచి బయలుదేరి వెళ్ళిపోయి రాత్రి 9-10కి రావాలి మేడం. అలాగే చదివిస్తున్నారు మా విలేజ్ వాళ్ళు అయితే చాలా మంది. అంటే అమ్మ నాన్న లేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు మేడం. కొంతమంది అయితే వాళ్ళు బామ్మలే చదివిస్తున్నారు, అమ్మ నానమ్మ. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, బామ్మ వాళ్ళందరూ అంత హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణాలు ఏంటంటే? ఏమో మేడం, మాకి అదే తెలియట్లేదు. ఎక్కువగా అయితే నాన్న లేని వాళ్ళే ఉన్నారు మేడం ఎక్కువగా అయితే. అంటే ఏమన్నా తాగడం వల్ల అట్లనా, లేకపోతే నార్మల్ గానే వాళ్ళకి? కొంతమంది అయితే తాగడం మేడం, మా బావ వాళ్ళకైతే ఏమి అలవాట్లేదు. అంటే ఇక్కడ దగ్గరలో మందు షాప్స్ అవి ఉంటాయా వీళ్ళకి అందుబాటులో? అంటే అందుబాటులో ఉంటాయి కదా మేడం, సంతలకు వెళ్ళి అలసిపోతారేమో పాపం, తాగేసి వచ్చేస్తారు. అయ్యో, అది హెల్త్ ఎఫెక్ట్ వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.